అందరికీ నమస్తే అండి. గడిచిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని పరిణామాలు, రాజకీయ పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చాయి. ఆ పార్టీకి నష్టం చేసేవే అయినప్పటికీ, సామాన్య ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఒకంత వ్యతిరేక భావన తీసుకొచ్చేవే అయినప్పటికీ, నేను చాలాసార్లు నేనే కాదు సెఫాలజిస్టులు, స్ట్రాటజిస్టులు, మీడియా జర్నలిస్టులు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. మంచి గాని, చెడు గాని ప్రజల్లో ఒక నాయకుడి గురించి లేదా ఒక పార్టీ గురించి విపరీతమైన చర్చ జరగాలి. సో, ఒక చర్చ జనంలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ పార్టీని అభిమానించే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారు. కామన్ పీపుల్ అంత సీరియస్‌గా పట్టించుకోరు. సీరియస్‌గా పట్టించుకున్న కొన్నాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక డెసిషన్‌కి వస్తారే తప్ప మళ్ళీ దాన్నే పట్టుకొని వేలాడరు. కానీ ఏదో ఒక చర్చ ఉండటం ఇంపార్టెంట్. ఏదో ఒక కార్యక్రమం జరగడం ఇంపార్టెంట్. సో, అలా జరగడం వలన ఆ పార్టీ క్యాడర్ కూడా యాక్టివ్‌గా ఉంటారు. లేపోతే కాన్షియస్‌లో ఉంటారు. లేపోతే అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. పార్టీ క్యాడర్ నిద్రావస్థలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. సో, ఇప్పుడు చూడండి వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ని తట్టి లేపాయి. అంబటి రాంబాబు గారు మాట్లాడడం వెనక చాలా పెద్ద వ్యూహం ఉంది. శాంతి భద్రతలు దెబ్బతినాలని కావచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని కావచ్చు, కుట్రపూరిత వ్యాఖ్యలే కావచ్చు, కావాలని రెచ్చగొట్టి, కొట్టించుకొని, దాడులు చేయించుకొని, తను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే దానివలన వచ్చే సింపతిని తను రాజకీయంగా వాడుకోవాలని కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉన్నారు, ఈ మధ్య పరామర్శ యాత్రలు, ఓదార్పు యాత్రలు ఏమీ చేయలేదు కదా, సో నేను జైలుకి వెళ్తే ఓదార్చడానికి పరామర్శకు వస్తారు కదా, సో ఆయనకు ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటుందని కావచ్చు. కారణం ఏదైనా సరే అది మంచి కానీ, చెడు కానీ ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాలు మాత్రం వైసీపీకి రాజకీయంగా యాక్టివేట్ చేశాయి. ఎంతగా యాక్టివేట్ చేశాయంటే, గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళినప్పుడు, అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు భారీగా జనం వచ్చారు. సాధారణంగా వచ్చే కంటే అదనంగా వచ్చారు. మేబీ తరలించే ఉండొచ్చు కాక, అటువైపు ప్రకాశం నుంచి, ఇటువైపు కృష్ణా జిల్లా నుంచి, అటువైపు పల్నాడు జిల్లా నుంచి, చుట్టుపక్కల నుంచి తరలించారు కాక. ఏ రాజకీయ పార్టీ అయినా తరలించాల్సిందే. కానీ అక్కడ క్యాడర్లో జోష్ నిండింది. అండ్ సంఖ్యకు మించి వచ్చారు. అది కొంత కనిపించింది. అండ్ భీమవరంలో ఈ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారి ఇంట్లో శుభకార్యానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళారు. అక్కడ కూడా భారీగా జనం వచ్చారు. అంటే ఇక్కడ జనం అండ్ మేబీ జనం వచ్చారనే కంటే వైసీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వచ్చారని చెప్పుకోవచ్చు. సాధారణ ప్రజలైతే అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో, ఇది ఆ పార్టీకి తట్టి లేపే అంశం. ఆ పార్టీని యాక్టివేట్ చేసే అంశం. అండ్ ఒక స్థాయిలో ఏదో ఒక పని కల్పించే అంశం అన్నమాట. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనతో పాటు ఈ కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు, ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఆ పార్టీ మీడియా వాళ్ళు కావచ్చు, పదే ఒకే అంశాన్ని ఎలా తిప్పుతున్నారు? అంబటి రాంబాబు గారికి జరిగిన అంశాన్ని జంగిల్ రాజు అని కొత్త పేరు పెట్టారు. ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్నట్టు, ఆటవిక రాజ్యం అనేటట్టు జంగిల్ రాజు అని పేరు పెట్టారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇంత ముందు నుంచి అన్నది కొనసాగిస్తున్నారు. కక్ష సాధింపులు అంటున్నారు. సో, అంటే ఆయన బూతులు మాట్లాడాడు కాబట్టి అనుభవించాడు అని ఎవరూ మాట్లాడట్లా. ఏదో అది చేశారు, ఇది చేశారు అన్నట్టు విపరీతంగా ప్రచారం చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు వెర్షన్ వాళ్ళు స్ట్రాంగ్గా కమిట్ అయ్యారు. స్ట్రాంగ్గా వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఇప్పుడు వచ్చే జనం సింపతి కోసం వస్తారు. అండ్ ఒక పెద్ద కార్యక్రమం, ఒక సెన్సేషన్ జరిగింది కాబట్టి వస్తారు. సో, ఇప్పుడు వచ్చే జనం పూర్తిగా రాజకీయంగా వైసీపీకి ఓట్లు వేసే వాళ్ళే అని చెప్పలేం. ఈ జనం వచ్చే సంఖ్యను మనం పరిగణలోకి తీసుకోకూడదు. సాధారణంగా సినిమా యాక్టర్లు ఎక్కడికైనా రాజకీయంగా ప్రచారానికి వెళ్తున్నప్పుడు 1,00,000 మంది వచ్చారనుకోండి, అందులో 5,000 మంది ఓట్లేస్తారో, 10,000 మంది ఓట్లేస్తారో చెప్పలేం. అదే రాజకీయ నాయకులు జనంలోకి వెళ్ళినప్పుడు ఒక 1,00,000 మంది వచ్చారనుకోండి, అందులో ఈజీగా 30,000-40,000 మంది ఓట్లేస్తారు. ఎందుకంటే సినిమా వాళ్ళని సినిమా గ్లామర్ తోడయ్యి ఊరికే చూద్దాం, సరదాగా చూద్దామని వస్తారు. కానీ రాజకీయ నాయకులకి అభిమానంతో ఎక్కువ మంది వస్తుంటారు. కానీ రాజకీయ నాయకుల కంటే సినిమా వాళ్ళకే జనం ఎక్కువ వస్తారు. ఎందుకంటే గ్లామర్ అదనపు బెనిఫిట్ వాళ్ళకి. సో, ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వారం రోజుల నుంచి కూడా చాలా యాక్టివేట్ అయింది. చాలా పకడ్బందీగా వేస్తోంది. వాళ్ళ వ్యూహం అంతా కూడా వాళ్ళు అనుకున్నట్టు అమలు చేస్తున్నారు. ఒకవైపు గొడవలు జరుగుతున్నాయి, మరోవైపు పరామర్శ యాత్రలు జరుగుతున్నాయి, మరోవైపు సోషల్ మీడియాలో
విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఫేక్ పోస్టింగులు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఒక పకడ్బందీ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారేమో అనిపిస్తోంది. కూటమి డిఫెన్స్‌లోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు కాసేపు. ఆ తర్వాత మళ్ళీ మాధవ్ గారు జాయిన్ ఆళ్ళు ముగ్గురు మాట్లాడారు. సో, దీన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా డీల్ చేయాలని డిఫెన్స్‌లోకి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది ఓవరాల్ అంశంలో.